హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు జొన్న జావ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జొన్నలు ఎంత ఆరోగ్యమో అందరికీ తెలుసు. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మార్నింగ్ ఒక కప్పు తీసుకున్నామంటే ఈవినింగ్ వరకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు కూడా చేసుకుంటారు, కానీ ఇలా చేసుకుంటే బాగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నా నేను. ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. లేకపోతే నానవు, నైట్ అంతా నానాలి. ఇప్పుడు నేను నానబెట్టిన వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇవి తొందరగా కూడా మెదిగిపోతాయి. లావుగా ఉన్నాయని మెదగవు అనుకోవద్దు, చాలా చాలా ఈజీగా మెదిగిపోతాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే ఉడికినప్పుడు చాలా బాగుంటుంది. మెత్తగా చేసేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది, తినడానికి బాగుండదు, తాగడానికి కూడా బాగుండదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 6-7 గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ పిండిని గిన్నెలో వేసి నీళ్ళలో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు గట్టిపోతాయి. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అసలు బలం లేకుండా ఉండేవాళ్ళు ఇది చేసుకొని తింటే ఓ 10 days 15 daysలోనే బాగా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కలబెడుతూ ఉంటే చూడండి చిక్కబడింది. ఇది ఇలా కలబెట్టిన తర్వాత మనం గ్లాసులో తాగాలనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదు స్పూన్తో తినాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా నాట్లు పడుతున్నప్పుడు దించుకోవాలి మనం. అప్పుడు మనం గిన్నెలో వేసుకొని స్పూన్తో తినచ్చు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ జొన్న జావను మీరు కూడా ట్రై చేయండి. అసలు తింటుంటే అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు రోజు ఇదే తినాలనుకుంటారు. మళ్ళీ ఎంతో హెల్తీగా ఉండే జొన్న జావ రెడీ అండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.